ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసనతో వాయిదా వేశారు చైర్మన్. సభను వాయిదా వేశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో చైర్మన్ పోడియం దగ్గర ప్లకార్డులతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చకు పట్టుబట్టారు. రూల్ 64 ప్రకారం ఒకసారి వాయిదా తీర్మానం ఇచ్చిన అంశంపై ఇదే సెషన్లో మళ్లీ చర్చకు పట్టుబట్టకూడదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మెడికల్ కాలేజీలపై ఇంకా చర్చ చేయనందుకు వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వచ్చన్నారు మండలి చైర్మన్. బీఎస్సీలో అంగీకరించిన అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలపై కూటమి సర్కార్ తీరు దుర్మార్గమని, ప్రైవేటీకరణను వెంటనే విరమించుకునే వరకు పోరాడతామన్నారు బొత్స. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోడియం దగ్గరకు రాలేదని, మెడికల్ కాలేజీల అంశం ప్రభుత్వానికి కూడా ప్రాధాన్యమని, ఈ అంశంపై తప్పకుండా చర్చిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ మండలి ఇవాళ వాయిదా వేశారు. దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. మన సాంప్రదాయాలు, మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకుండా కూర్చోమ్మా నీకు ఇస్తా తర్వాత తేకుండా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష, దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా? గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది, తమరే అధ్యక్షులు ఉన్నారు. ఒక్క రోజైనా సరే సభ్యులు పోడియం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత. సభను అదుపులో పెట్టండి అధ్యక్ష. బిఎస్లో డిస్కస్ చేశారు, అది ఎప్పుడు వస్తుందనేది వీళ్ళ ఇష్టం కాదు అధ్యక్ష, ప్రభుత్వం ఇష్టం. అది ఈ సెషన్లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష, ఇది అవసరం. ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి అధ్యక్ష. సభ అదుపులో పెట్టండి. తమరే గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు, మేము సభ్యులుగా ఉన్నాం. పోడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష. మీరు గీసిన గేట్ దాటి రాలేదు. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి, సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష.